నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభలు ఉత్తరాంధ్రలో ముగిశాయి. మంగళవారం నాడు ఉమ్మడి విశాఖ జిల్లాలో 3 నియోజకవర్గాలలో సభలు నిర్వహించారు. లోకేష్ సభలకు తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తూ ఉండడంతో వైసీపీ నేతలకు వణుకు మొదలైంది. అధికార పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పించిన లోకేష్ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు ప్రపంచ స్థాయిలో పోయిందని మండిపడ్డారు. టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే ప్రజల సమస్యల్ని తీరుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. శంఖారావం సభల్లో టీడీపీ యువనేత నారా లోకేష్ జోష్ అంతా ఇంతా కాదు. అధికార పార్టీపై విరుచుకుపడుతూ జగన్ ప్రభుత్వం పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మంగళవారం నాడు అనకాపల్లి జిల్లా మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. సీఎం జగన్ పై లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వయసున్న వ్యక్తిని ముసలోడు అని హేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ బస్తీగాలి అంటే స్టూల్ వేయాలని, కొబ్బరికాయ కొట్టాలి అంటే 2 మనుషులు ఎత్తాలని ఎద్దేవా చేశారు. తిరుపతి కొండ, దుర్గమ్మ కొండ అయినా సరే ఏ కొండో నిర్ణయించుకోవాలని చంద్రబాబు, జగన్ పోటీ పడితే ముందు ఎవరొస్తారో చూడాలి అంటూ లోకేష్ సవాల్ విసిరారు. సీఎం జగన్ ఉదయం లేస్తే బూతులు వింటున్నారని, పైగా మంత్రులు, కలెక్టర్లను బూతులు తిట్టమని ఆదేశాలు ఇస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూ తన తండ్రి వయసు కలిగిన వ్యక్తిని ముసలోడు అని అంటున్నాడు. ఈ రోజుతో ముసలోడు ఎవరో తేలిపోవాలండి, తేలిపోవాలి. జగన్ బస్సు దిగాలంటే స్టూల్ వేయాలి తల్లి. జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే 2 ఆ రాయి ఎత్తాలి తల్లి. పంతులు ఆ రాయి ఎత్తితే ఈయన నడుము వంగకుండా కొబ్బరికాయ కొడతాడు తల్లి. ఈ జగన్ బైక్ నడపాలంటే ఇటు 4 పట్టుకోవాలా, అటు 4 పట్టుకోవాలా. ఇంతేకాదు, ఏకంగా ఈరోజు మనం చూస్తే కనీసం గత 5 సంవత్సరాలుగా 1 గంటనా ఒక సమీక్ష చేయాల. సాయంత్రం 6 అవుతే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పడుకుంటాడు తల్లి. అందుకే ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. మై డియర్ జగన్, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి. తిరుపతి కొండనో, పక్కన ఉన్న రామ్ తీర్థం కొండనో చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసి ఎక్కండి. ఎవరు ముందర వెళ్తారో, ఎవరు లాస్ట్ వస్తారో తేలిపోతుంది. సో ఎవడు కుర్రోడు, ఎవడు ముసలోడో తేలిపోతుంది జగన్. ఇప్పుడు మీ అందరూ చిన్న క్విజ్ పెడుతున్నారు, రెడీనా? జగన్ కి బాగా ఇష్టమైంది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, 2వ ఆప్షన్ ప్యాలెస్లు, 3వ ఆప్షన్ బూతులు. 3వ ఆప్షన్ బూతులు. మనందరం పొద్దున్న లేస్తే సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వింటాం. కానీ జగన్ రోజు పొద్దున్న లేస్తే బూతులు వినాలి. పడుకునే ముందర కూడా బూతులని పడుకుంటాడు అనుకుంటా. ఏకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని బూతులు తిట్టమని కలెక్టర్లు చెప్తున్నాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నన్ను బూతులు తిట్టబోతే వాళ్ళు టికెట్ కట్టంట. పాపం వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఇదే చెప్తున్నారు బయటకు వచ్చి. మమ్మల్ని బూతులు తిట్టమంటున్నాడు, మేము తిట్టదలుచుకోలేదు, వ్యక్తిగతంగా మాకు విభేదాలు ఏమీ లేవు, నిర్ణయాల పరంగా మేమేమి విభేదిస్తాం గానీ ఇట్లా బూతులు తిట్టే సంస్కారం మాది కాదంటే, వద్దా నువ్వు అసలు నా పార్టీలో ఉండదని బయటికి గంటేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. జగన్ కు ఒక శాపం ఉందని, అందుకే ఎప్పుడు నిజాలు చెప్పరన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుందన్నారు. తనది అంబేద్కర్ రాజ్యాంగమని, జగన్ రెడ్డిది రాజారెడ్డి రాజ్యాంగమన్నారు. టీడీపీ హయాంలో తాము కంపెనీలు తీసుకొస్తే ఆయన నాసిరకం మద్యం తీసుకువచ్చారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కోడిగుడ్డు మంత్రి దెబ్బకు పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు. ఏపీలో ఒక ఐటీ కంపెనీ కొత్తగా తీసుకురాలేదన్నారు. ప్రపంచ స్థాయిలో ఏపీ పరువు తీసేందుకు కోడిగుడ్డు మంత్రికి గుడ్డును బహుమతిగా ఇచ్చినట్లు లోకేష్ చెప్పారు. మాడుగుల హల్వా అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు లోకేష్. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో దాదాపు 50 హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తానని చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు. గోవిందా గోవిందా. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు. 1 ఎకరాన్ని కూడా సాగునీరు అందించాల. ఇంకా విశాఖపట్నం జిల్లాకి
పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తాను. పక్కనున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఆ పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి. నిన్న కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు కోడిగుడ్డు అవార్డు ఇచ్చిన ఆ మంత్రికి. ఇంకా మాడుగుల నియోజకవర్గంకి వచ్చేగల మాడుగుల హల్వా అంటేనే నాకు బాగా ఇష్టం. ఆనాడు బాబు గారు 1000 కోట్ల రూపాయలు కేటాయించి 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేసుకున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 202 కిలోమీటర్ల సీసీ రోడ్ మన గ్రామాల ఆనాడు మన ప్రభుత్వం వేసింది. అంతేకాదు బీటీ రోడ్లు కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంతేకాదు ఇక్కడికి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది. రైతుల్ని కూడా ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయినా కూడా 2019లో పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈ రోజు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు లేపా అది తంతుందని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం. అవునా కదా? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం తల్లి. వైసీపీ పాలనలో మాస్క్ అడిగిన పాపానికి నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాణ్ణి చేసి చంపేశారని లోకేష్ ఆరోపించారు. చింతకాయల విజయను వైసీపీ ప్రభుత్వం పలుమార్లు హింసించిందని మండిపడ్డారు. మరో 2 నెలల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలను తీరుస్తామన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 2300 టిడ్కో ఇళ్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని అధికారంలోకి రాగానే పంపిణీ చేస్తామన్నారు. నర్సీపట్నంలో మినీ ఐటీడీఏలను ఏర్పాటు చేయడంతో పాటు తాండవ ప్రాజెక్టును రిపేర్లు చేస్తామన్నారు. రహదారుల పరిస్థితి దారుణంగా మారిపోయాయన్నారు. 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 2 గంటలు పడుతుందని వాపోయారు. మనం చూసాం ఆనాడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ గారు ఒక్క మాస్క్ అడిగినందుకు పిచ్చోడు చేసి ఎట్లా చంపేసిందో ఈ ప్రభుత్వం. అంతేకాదు ఆయన పాత్రుడు గారు 2 కొడుకులు కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వం. విజయ్ పైన కూడా ఈ రోజు అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం మొత్తం అతను చూస్తున్నాడని ఏ ఒక్క పోస్ట్ పెట్టినా ఏకంగా విజయ్ పైన కేసు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. అందుకే అమ్మా 2 నెలల సమయం మనకి. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి, నేను ఇవ్వబోయే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. మొదటి హామీ, పెద్దలు అడిగారు 2300 టిట్కో ఇళ్లు పెండింగ్ ఉన్నాయని. పెద్దంగా నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఆ ఇల్లు పనులన్నీ పూర్తి చేసి గోప్రవేశం చేపించే బాధ్యత నాది. ఇక్కడ మినీ ఐటీడీ ఏర్పాటు చేస్తాం, గిరిజన భవన్లు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. నాతవరం దగ్గర జూనియర్ కళాశాల కావాలని పెద్దలు కోరారు, అది శాంక్షన్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా తాండవ రిజర్వాయర్ గురించి వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తాం, నీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాం. ఇంకా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరం చూసాం. అసలు రోడ్లు ఉన్నాయా అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది గుంటల్లో. ఏం తల్లి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు కరెక్ట్ గా 35 కిలోమీటర్ల ప్రయాణం నాకు 2 గంటలు పట్టింది తల్లి. 30 కిలోమీటర్ల ప్రయాణం 2 గంటలు పట్టింది నాకు. చాలా అధ్వానంగా ఉన్నాయి మన రోడ్లు. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం గెలిపించండి, మొదటి 2 సంవత్సరాల్లో అన్ని రోడ్లు మళ్ళీ రిపేర్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాం. పాయకరావుపేటలో రెడ్ బుక్ చూపిస్తూ ప్రభుత్వానికి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, 53 రోజుల పాటు అన్యాయంగా జైల్లో పెట్టారన్నారు. ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
భయం అనేది తమ బయోడేటాలో లేదని, బాంబులు వేసిన వారిపై పోరాటం చేసిన కుటుంబం తమదే అన్నారు. మరో 2 నెలల్లో టీడీపీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అండగా ఉన్నారన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ టీడీపీ జనసేనలపై బురద చల్లేందుకు యత్నిస్తారని, వాటిని టీడీపీ జనసేన కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇక్కడున్న కార్యకర్తలు తెలుపుతున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించడానికి నేను వెనకాడనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారు మనందరం చూసాం. అర్ధరాత్రి అధికారులు పంపించి అరెస్ట్ చేశారు. 53 రోజులు చేయని తప్పుకి జ్యుడిషియల్ రిమాండ్ పంపించింది ప్రభుత్వం. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. ఇప్పుడు కేవలం 27 కోట్ల రూపాయల అవినీతి, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందంట డబ్బులు. చూడండి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి, అహర్నిశలు ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తిని ఎలా జైలుకు పంపించిందో ఈ ప్రభుత్వం. ఆయన చేసిన తప్పు ఒక్కటే, ప్రజల తరపున పోరాడతాం, ప్రజల తరపున నిలబడతాం. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ తరపున పోరాడిన ప్రతి వ్యక్తి పైన ఈ రోజు ఈ ప్రభుత్వం కేసులు పెడుతుంది, జైలుకు పంపిస్తుంది. కానీ మేము ఆగం, మేము తగ్గేదే లేదు. ఈ యుద్ధం ముందరికెళ్తుంది. ఆయన సిద్ధం అంటున్నాడు కదా, తప్పనిసరిగా 2 నెలలు యుద్ధానికి మీరు సిద్ధం అవ్వాలని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే ఒక అన్నగా పవన్ అన్న నాకు ఫోన్ చేశారు, నాకు అండగా నిలబడ్డారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు ముందరికెళ్ళు, ఒక అన్నగా నీకు నేను అండగా నిలబడతానని. అందుకే ఇక్కడున్న జన సైనికులకి, పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా. ఈరోజు వైకాపాలో పేటీఎం బ్యాచ్ ఉంది. 5 రూపాయలు కొడితే చాలు వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తారు. పసుపు సైన్యం పేరు పైన జన సైనికులను తిడతారు, జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడతారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా, మనం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలా. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఉత్తరాంధ్రలో పర్యటించిన నారా లోకేష్ ఇప్పటి వరకు 30 నియోజకవర్గాలకు పైగా శంఖారావ సభలు నిర్వహించారు. ప్రతి సభలో కార్యకర్తల్లో జోష్ నింపుతూ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న విమర్శలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాకుండా స్థానిక సమస్యలపై లోకేష్ ఫోకస్ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.